హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిస్కెట్ బుట్ట ఏ విధంగా అల్లుకోవాలి, చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూసేసేయండి. అలాగే బిగినర్స్ కోసం అయితే నేను చిన్న టిప్స్ అనేవి మీతో షేర్ చేశాను. ఈ వీడియో ఫుల్ మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయటం అంటే ముందుకు జరుపుతూ ఉంటారు కదా వీడియోను, అలా చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. ఎందుకంటే నేను మధ్యన టిప్స్ అనేది చెప్తూ ఉంటాను కదా, అవి మీరు మిస్ అవుతూ ఉంటారు. మళ్ళీ మీరు కామెంట్లో నాకు కామెంట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం నేను వీడియో ఫుల్ మొత్తం చూడండి అనేసి అంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి బిస్కెట్ నాట్ కోసము, అంటే మనం బిస్కెట్ బుట్ట అల్లటం కోసం వచ్చేసి నేను స్మాల్ బుట్ట అల్లుతున్నాను ఫ్రెండ్స్. ఇందుకోసం వచ్చేసి మనము పింక్ కలర్ వైర్లు తీసుకున్నాను, అలాగే కాపోడ్ కలర్ వైర్లు అనేవి తీసుకున్నాను. ఈ పింక్ కలర్ వైర్లు వచ్చేసి 8 వైర్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కాపోడ్ కలర్ వైర్లు వచ్చేసి 12 వైర్లు అనేవి తీసుకున్నాను. ఒక్కొక్క వైర్ వచ్చేసి స్కేల్ తోటి 4 సార్లు కొలుచుకోవాలి, అంటే స్కేల్ తోటి 4 ఫీట్స్. సరే, బిస్కెట్ బుట్టకు అంటే బిస్కెట్ నాట్ వేసుకోవాలంటే 4 వైర్లు అనేవి కావాలి. సో ఈ కలర్ వైర్లు వచ్చేసి 4 వైర్లు తీసుకున్నాను. ఈ కలర్ వైర్లు వచ్చేసి 4 వైర్లు అనేవి తీసుకున్నాను. ఈ 4 వైర్లు అనేవి మీకు ఇప్పుడు నాటే విధంగా వేసుకోవాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. బిస్కెట్ బుట్ట కోసం 4 వైర్లు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను 4 వైర్లు అనేవి తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 వైర్లు వచ్చేసి మనము ఈ విధంగా ఫోల్డింగ్ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సగానికి ఇలా మడత పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 3వ వైరు, 4 వైర్లు తీసుకోవాలని చెప్పాను కదా, ఇది 3వ వైరు. ఇది కూడా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఈ రెండింటికి లోపలికి ఇలా తీసుకోవాలి. ఇలా లోపలికి తీసుకొని వీటిని ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ కింద వైర్లు ఉన్నాయి కదా, ఈ కింద వైర్లు ఇక్కడ మనకు ఇక్కడ సైడ్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చున్న దాన్ని ఇలా పైకి పెట్టుకోవాలి. అలాగే ఈ ఇది కూడా ఉంది కదా, ఈ 2 వైర్ కూడా, ఇది కూడా అంతే. ఈ ఖర్చున్న దాన్ని ఇలా పైకి పెట్టుకోవాలి. ఇలా పైకి పెట్టుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా పైకి పెట్టుకోండి. ఇలా పైకి పెట్టుకున్న తర్వాత మనకు 3వ వైరు దీనికి టైట్ చేసుకున్నాం కదా, ఈ 3వ వైర్ను ఇలా తీసుకొని దీంట్లో లోపలికి మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం చూడండి, 1 2, ఈ 2 వైర్లలోకి మనము ఈ 3వ వైర్ను, ఖర్చున్న వైర్ను ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఈ రెండిట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా 2 తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి 2 వైర్లు ఎన్నికి పెట్టుకున్నాం చూడండి, ఈ వైర్లను మళ్ళీ ఇలా రివర్స్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత 4వ వైర్ ఉంది కదా, ఈ 4వ వైర్ను కూడా మళ్ళీ ఈ 2 వైర్లకు ఇలా లోపల నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ 2 వైర్లను ఇలా కనుక్కున్నాం కదా, ఈ వైర్లను మళ్ళీ ఇటు సైడ్కు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 4వ వైరుకు మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు 4వ వైర్ వచ్చింది కదా, ఈ వైర్ను కూడా, ఈ ఖర్చున్న వైర్ను కూడా మనము దీంట్లోకి ఈ లోపలికి ఇలా లోపల నుంచి రానిచ్చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. అదేవిధంగానే 2 నాట్లలోకి చూడండి, 2 వైర్లలోకి ఈ విధంగా మనము ఈ వైర్లను దూర్చేసేయాలి. ఈ విధంగా మనం ఇలా దూర్చేసిన తర్వాత ఇప్పుడు వైర్లను టైట్ చేసుకోవాలి. మామూలుగా మనం బుట్టలకి ఏ విధంగా టైట్ చేసుకుంటామో నార్మల్ నాటుకు, అదేవిధంగానే ఇలా కింది నుంచి ఇలా లాక్కున్నామంటే వైర్లు అనేవి టైట్గా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వైర్లు అనేవి టైట్గా వచ్చేస్తుంది. ఇలా ఆపోజిట్ సైడ్ ఈ విధంగా చూడండి, ఈజీగా మనకు బిస్కెట్ నాట్ అనేది వచ్చేసింది. ఈ విధంగా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇంకొక బిస్కెట్ నాట్ అనేది చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా మనము బిస్కెట్ నాట్ అల్లుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, మనకు బిస్కెట్ నాట్ అని వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్చు తగ్గులు ఏవి ఇక్కడ లేవు. ఒకవేళ ఎక్కువ హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఇది కూడా చెక్ చేద్దాము.
ఇవి ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇవి పెద్దగా ఉంది, ఇవి చిన్నగా ఉన్నాయి. ఈ పెద్దగా ఉన్న వైర్లను ఇలా ఎన్నికి కనుక్కోవాలి. ఇలా ఎన్నికి కనుక్కొని ఇలా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకొని మళ్ళీ వీటిని ఇట్లా ఆపోజిట్ సైడ్ ఇలా లాక్కున్నామంటే మనకు టైట్గా బుట్ట అనేది వైర్లు హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మనకి హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే మళ్ళీ వైర్లనే జాయిన్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏ బుట్టకైనా సరే వైర్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బిస్కెట్ అనేది అల్లి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక బుట్టకు అనేది ఇంకొక నాట్ అనేది అల్లుతున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి 2 వైర్లు అనేవి తీసుకున్నాను. ఈ 2 వైర్లను ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా పట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా ఇలా పట్టుకున్న తర్వాత ఈ 3వ వైర్ను మనం సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ 2 వైర్లకు ఈ 3వ వైర్, ఇది 1 2 3, ఈ 3వ వైర్ను ఈ రెండిటికి టైట్ చేసుకోవాలి. ఇలా బిర్రుగా పెట్టేసేయాలి. ఇలా చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత మన కింద ఈ ఫస్ట్ 1 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్ల కింద వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు మాదిరి కనిపిస్తుంది చూడండి. ఈ వైర్లు వచ్చేసి వీటి మధ్యలోకి ఇలా పెట్టేసేయాలి. మళ్ళీ ఇక్కడ సైడ్ ఉన్న వైర్ను కూడా మనము చూడండి, ఇక్కడ సైడ్ ఉన్న వైర్ను కూడా ఇదే విధంగానే ఇటు పైకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ 3వ వైర్ది ఖర్చు ఉంది చూడండి. ఈ ఖర్చు అనేది ఈ 2వ దాంట్లోకి ఫస్ట్ దాంట్లోకి ఈ రెండింటి దాంట్లోకి మనము ఈ 3వ ఖర్చు ఉన్న వైర్ను ఇలా లోపలికి అనేది రానిచ్చుకోవాలి. ఈ విధంగా ఇలా లోపలికి రానిచ్చుకున్న తర్వాత మనము ఫస్ట్ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని మళ్ళీ ఇట్లా రివర్స్లో మళ్ళీ ఇట్లా దిలనీట తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇప్పుడు 4వ వైర్ అనేది జాయింటింగ్ చేసుకుందాం. ఈ 4వ వైర్ను కూడా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఈ 2 వైర్లకి ఇలా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఈ 2 వైర్లు ఉన్నాయి చూడండి, ఈ 2 వైర్లను మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 4వ వైర్ ఖర్చు ఉంది కదా, ఇక్కడ చూడండి 4వ వైర్ ఖర్చు ఉంది కదా, ఈ 4వ వైర్ మనం ఈ నాట్లలోకి ఫస్ట్ 2 వైర్లలోకి ఈ విధంగా మనము దీనిలోకి రానిచ్చేసేయాలి. చూడండి ఈ విధంగా. అదేవిధంగానే 2వ దాంట్లో కూడా అదేవిధంగానే ఫస్ట్ దాంట్లోకి 2 దాంట్లోకి ఇట్లా ఈజీగా మనము ఈ వైర్లు అనేవి లోపలికి దూర్చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పే వీడియో అనేది ఫుల్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు వచ్చేసి మనం ఈ 2 వైర్లను ఇలా లాక్కున్నట్లయితే మనకు టైట్గా వచ్చేస్తుంది బిస్కెట్ నాట్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. ఈ విధంగా అల్లుకున్న తర్వాత ఒకసారి వైర్లు సమానంగా ఉండేది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక వైర్ చిన్నగా ఒక వైర్ పెద్దగా అలా ఉన్నాయి కదా, వీటిని మనము ఇప్పుడు సమానంగా ఈ పెద్ద ఉన్న వైర్లను ఇలా ఎన్నికి కనుక్కొని మనము దీన్ని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని ఆపోజిట్ సైడ్ లాగేసుకోవాలి. చూడండి ఇలా లూజ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో 1కి 2 సార్లు కానీ చూడండి, వీడియో అయితే అర్థమవుతుంది మీకు. సో ఈ విధంగా మనకు టైట్ అనేది లాగేసుకోవాలి. ఇప్పుడు మనకు నాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ సైడ్ కూడా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో లేవో 4 పక్కల మనం కొలిచి చూసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉన్న వైర్లను ఇలా ఎన్నికి కనుక్కొని టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బిస్కెట్ నాట్ అనేది ఈజీగా అల్లుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 వైర్లను ఏ విధంగా జాయింటింగ్ చేసుకొని అల్లుకోవాలనేది చూడండి ఫ్రెండ్స్. ఈ 2 నాట్లు ఉన్నాయి కదా, ఈ 2 నాట్లను ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్, సెకండ్ వచ్చేసి కాపొడి కలర్ తీసుకుంటున్నాను. లేదంటే ఏదైనా ఓకే, ఫస్ట్ కాపొడి కలర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ కలర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం 2 వైర్లు అనేది తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు ఎడమ చేతి సైడ్ ఉన్న ఈ బిస్కెట్ అల్లకం వచ్చేసి ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లను తీసుకోవాలి. ఇలా 2 వైర్లను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బిస్కెట్ నాటులోనే అల్లకం ఉంది కదా, దీంట్లో ఈ 2 వైర్లు అనేవి మనం వాడుకుందాం. బిస్కెట్ నాటుకు 4 వైర్లు కావాలి కదా, సో అందుకోసం వచ్చేసి ఇది 3వ వైరు. ఈ రోజ్ కలర్ వైర్ వచ్చేసి 3వ వైరు. ఈ 3వ వైర్ ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ ఖర్చులు అనేవి పైకి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఈ ఖర్చులు అనేవి ఇలా పైకి పెట్టుకోవాలి. ఇలా పైకి పెట్టుకున్న తర్వాత ఈ 3వ వైరు ఈ ఫస్ట్ వైర్లోకి అలాగే ఈ సెకండ్ వైర్లోకి రెండిట్లోకి ఇలా లోపలికి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లోపలికి తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఈ వైర్లు మనం కిందికి పెట్టుకున్నాం కదా, ఈ వైర్లను మళ్ళీ ఇటు రివర్స్లో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ 4వ వైర్ అనేది తీసుకోవాలి. 4వ వైర్ వచ్చేసి మనకి దీని పక్కన ఉన్న ఇంకొక రోజ్ కలర్ వైరు, దీన్ని కూడా మనము ఇలా చూడండి ఫ్రెండ్స్, దీనిని కూడా మనము ఈ విధంగా ఇలా పెట్టేసి ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసిన తర్వాత ఈ 4వ వైర్ను ఇలా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఈ 2 వైర్లను ఇలా మళ్ళీ రివర్స్లో ఈ విధంగా రానిచ్చేసేయాలి. ఇలా కిందికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ 4వ వైర్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వైర్ను మనము ఈ 2 నాట్లలోకి దుర్చేసుకోవాలి. ఈ 2 ఫోల్డింగ్లలోకి దుర్చేసుకోవాలి. మనకు ఇలా మధ్యన వైర్ను జాయింటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్ వస్తుంది. సో దీన్ని ఈ విధంగా కింద నుంచి ఇలా లాక్కుంటూ దగ్గరికి వచ్చేలాగా మనం వైర్ను అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు ఈజీగా నాట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇట్లా కొంచెం లూజ్గా కొంచెం దూరంగా వస్తుంది. దీనిని మనం ఇలా దగ్గరకు అనుకుంటూ లాక్కోవాలి వైర్లని. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బిగినర్స్ అయినా సరే ఎవరికైనా సరే మనకు ఈ 3వ వరుస ఇలా జాయింటింగ్ చేసుకున్నప్పుడు దూరంగా ఇలా నాట్లు అనేది దూరంగా వచ్చినప్పుడు ఇలా వైర్ అనేది ఇలా లాక్కొని ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది బిస్కెట్ నాట్ కాబట్టి మనం ఫస్ట్ ఒకటేసారి టైట్గా లాగేసుకోకుండా కొంచెం లూజ్ పెట్టేసుకొని వల్ల టైట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా కూర్చునేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు టైట్గా లాగేసుకోవాలి. అప్పుడు మనకు బిస్కెట్ నాట్ అసలు గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మధ్యన జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లోనే మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇదే ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 2 వైర్లను తీసుకోవాలి. తర్వాత ఈ 3వ వైర్ వచ్చేసి కాపర్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి 2 నాట్లలోకి ఇలా చుట్టేసుకోవాలి. ఈ చుట్టుకున్న వైర్ కూడా దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇది ఫస్ట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకున్నట్లయితే మనకు దూరం అనేది ఎక్కువ రాదు. మనం లాక్కునే సరికి అవుతుంది కదా, సో కొంచెం జాగ్రత్తగా కొంచెం దగ్గర పెట్టుకునేలాగానే చూసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత 2 వైర్లను ఇలా పైకి పెట్టేసుకోవాలి. ఇలా పైకి వీడియోలో చూపించిన విధంగా ఇలా పైకి పెట్టేసిన తర్వాత ఈ 3వ వైర్ వచ్చేసి ఈ 3వ వైర్ కట్స్ అనేది 2 నాట్లలోకి దూచేసేయాలి. ఈ విధంగా ఇలా దూచేసిన తర్వాత మనం ఫస్ట్ 2 వైర్లను ఇలా ఎన్నిక అనుకున్నాం కదా, దీని వల్ల రివర్స్ ఇలా ముందుకని ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ను మళ్ళీ 4వ వైర్ను చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 4వ వైర్ను ఈ విధంగా చుట్టేసేయాలి. ఇలా చుట్టిన తర్వాత ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లను మళ్ళీ ఇలా ఆపోజిట్లో ఇట్లా ముందుకు ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత 4వ వైర్ ఖర్చు మీద ఈ ఖర్చున్న వైర్ను ఇలా 2 గంటలకి ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా వైర్ను కింద నుంచి లాక్కున్నట్లయితే మనకు నాటు దగ్గరగా వచ్చేస్తుంది. ఈ విధంగా వైర్లన్నింటినీ దగ్గరగా లాగేసుకోవాలి. ఇలా కింద నుంచి లాక్కున్నట్లయితే మనకు నాటు దగ్గర వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దగ్గర వచ్చేలాగా మనం వైర్లు అనేది దగ్గర తెచ్చుకొని ఈ విధంగా కింద నుంచి అనుకున్నట్లయితే టైట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా నేను చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వండి. మీరు కన్ఫామ్గా మీకు ఈజీగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బిస్కెట్ నాట్ అనేది ఈజీగా వేసుకున్నాము. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా మనకు బిస్కెట్ నాట్ అల్లకం అనేది వచ్చేసింది. సో ఇదే విధంగానే మొత్తం అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను అడుగు మొత్తము అల్లేసాను. ఫస్ట్ వచ్చేసి 4 వైర్లతో మనం అల్లి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వైర్లు అనేవి అల్లి పెట్టుకున్నాం కదా, వాటిని 1 బై 1 అతికించుకుంటూ అంటే అల్లుకుంటూ ఫస్ట్ ఇది అల్లాను. తర్వాత ఈ ఆపోజిట్ సైడ్ ఉండేటివి ఇవి అల్లుకుంటూ ఈ విధంగా మనము అడుగు అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకు కార్నర్ ఏ విధంగా తిప్పుకోవాలనేది మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు డైమండ్ బుట్టలకి ఏ విధంగా కార్నర్ తిప్పుకుంటామో అదే విధంగానే ఇప్పుడు చూడండి ఈ 2 వైర్లు ఈ చివరలు ఉన్నాయి కదా,
ఈ 2 వైర్లు ఈ 2 వైర్లు కలుపుకుంటూ నాట్లు అనేవి వేసుకోవాలి. అదే మనకు మూల అనేది తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇటు సైడ్ అలాగే ఇటు సైడ్ అలాగే ఇట్లా మొత్తం 4 నాట్లు అనేవి ఇలాగే వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా బుట్ట హైట్ అనేది వస్తుంది. అలాగే మూలలు అనేవి ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేస్తుంది నాటు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సెంటర్లలో నాట్ అనేది జాయిన్ చేసుకుంటూ రావాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇలా సెంటర్లలో కూడా ఇలా రెండు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వెళ్ళాను కదా, మళ్ళీ తర్వాత ఇక్కడ సైడ్, తర్వాత ఇక్కడ సైడ్ మొత్తం లేదంటే ఇలా వరుసగైనా సరే అల్లుకుంటూ రండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మూలలు అల్లుకోండి. మూలలు అనుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇద్దరు చూడండి, మీకు అప్పటికే అర్థమవుతుంది కదా మూల అనేది ఆటోమేటిక్గా తిరుగుతుందని. సో ఇప్పుడు వచ్చేసి ఒక నాట్ అనేది ఇక్కడ వేసాను, మళ్ళీ ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి, మొత్తం మనకు 4 నాట్లు అనేవి రావాలి ఆపోజిట్ సైడ్లలో. చూడండి ఫ్రెండ్స్, ఈ చివరలు ఉన్న దానికి ఇటు సైడ్ ఈ 2 వైర్లను ఇటు సైడ్ 2 వైర్లు ఇటు సైడ్ 2 వైర్లు, ఈ విధంగా అంటే ఇది ఒకటి 2, ఇదొకటి 2, ఈ విధంగా ఇక్కడ ఒక బిస్కెట్ అల్లకం వస్తుంది, ఇక్కడ ఒక బిస్కెట్ అల్లకం వస్తుంది. సో చూడండి, మొత్తం ఇక్కడ అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది కదా, మెయిన్ పాయింట్లు మాత్రమే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు మూలలు అనేవి అల్లేసాను. చూడండి, మనకు మూల అనేది బాగా పర్ఫెక్ట్గా తిరిగింది. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకు అల్లిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4 వైర్లు అనేవి మనకు జాయింటింగ్ నాట్లు అనేవి వేసుకుంటూ రావాలి. ఇక్కడ 4 వైర్లు తీసుకొని ఇక్కడ అల్లాలి, మళ్ళీ ఈడ నాటు వేసుకుంటూ మొత్తంగా చుట్టూరు అల్లుకుంటూ వచ్చినట్లయితే మనకు నాట్ అనేది ఈజీగా పడిపోతుంది. సో మనకు అల్లకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చుట్టూరా చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది నాట్లతోటి మనకు బుట్ట అనేది. సో ఈ విధంగా మనము నాట్ తోటి బుట్ట అనేది వేసుకుంటూ వస్తాము. ఇప్పుడు సెంటర్ లైన్ వచ్చేసి మీకు ఈ 2 తీసుకోకూడదు ఫ్రెండ్స్, మనం ఇది ఈ 2 తీసుకోవాలి. ఇంకా అంతా బుట్టంతా ఇదే ప్రాసెస్లోనే అల్లుకుంటూ వెళ్ళాలి. ఇంకా గ్యాప్ లేకుండా 4 వైర్లను తీసుకుంటూ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్ అల్లకం అనేది అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా వైర్ తిరిగి పడినప్పుడు ఇలా చూసుకుంటూ వైర్ సక్రమంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ నాట్ అనేది వేసుకుంటూ రండి. ఇంకా మొత్తం సెంటర్ దగ్గర మనం ఈ విధంగా నాటు వేసుకుంటూ రావాలి.
ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సెంటర్ మొత్తము అల్లుకుంటూ రండి. తర్వాత మళ్ళీ చుట్టూరు అల్లుకుంటూ రండి. ఇప్పుడు చూడండి నేను సెంటర్లోటి మాత్రమే వెళ్తున్నాను, వరుసగా అల్లటం లేదు. బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇలా సెంటర్లోటి ఫస్ట్ అల్లేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అల్లేసుకుంటూ రావాలి. ఇలా వైర్లు ఇలా తిరిగి పడినప్పుడు సరి చూసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ టైట్ చేసుకున్న తర్వాత ముందు ఇది బిస్కెట్ అల్లకము చాలా దగ్గరగా వస్తుంది. బిగించుకున్న తర్వాత మళ్ళీ లాగాలంటే కష్టం అవుతుంది. సో చూసుకునే కొంచెం దగ్గరికి ఇలా లాగేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ బిస్కెట్లలోనే అల్లుకుంటూ రావాలి. చూడండి ఇలా వరుసగా ఇలా సెంటర్లో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది కదా, ఈ వైర్లతో మళ్ళీ ఇలా సెంటర్లో ఇక్కడ సెంటర్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ సైడ్ సెంటర్లో అల్లుకోవాలి. ఇదే ప్రాసెస్లోనే అల్లేసేయండి ఫ్రెండ్స్. విధంగా మనం నాట్లు అనేది వేసుకుంటూ అల్లుకుంటూ రండి. ఈ విధంగా అల్లుకుంటూ వచ్చినామంటే 4 వైర్లు తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. వన్ బై వన్ ఇలా సందులో ఫస్ట్ సందు ఉంటుంది కదా, ఇలా గ్యాప్ ఎక్కువ ఉన్న దాంట్లో ఫస్ట్ అల్లుకుంటూ రండి. ఈ విధంగా మనకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, బిస్కెట్ అల్లకం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మీకు మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అనేది అల్లేసాను. 1 బై 1 మొత్తం 4 వైర్లు తీసుకుంటూ మొత్తం అల్లేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడు వచ్చేసి మనకి ఇలా మోడల్ అనేది ఈ విధంగా వచ్చేసింది. సో చూడండి, ఇక్కడైతే నేను సెంటర్లో 4 బిస్కెట్ నాట్లు అనేవి ఒకేసారి వచ్చేలాగా ఇంత చిన్న సైజులోనే మనం బుట్ట అనేది అల్లుతున్నాం ఫ్రెండ్స్. ఇదైతే చెప్తున్నాను కదా, చాలా చిన్న బుట్ట. ఇది ఓన్లీ బిగినర్స్ నేర్చుకోవటం కోసం అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, ఇలా మొత్తం బుట్ట అనేది 1 బై 1 అల్లుకుంటూ వచ్చేసరికి మనకి ఈ మోడల్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము ఈ వైర్లను లోపలికి అనేవి దుర్చుకోవాలి. ఇలా దుర్చుకోవటం కోసం వచ్చేసి మనము ఈ బుట్ట అంతటి తిరిగి చేసుకోవాలి. ఇలా తిరిగి చేసేసి వైర్లన్నీ లోపలికి దుర్చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బుట్ట వచ్చేసి మనము ఇలా తిరిగి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిరిగి చేసుకున్న తర్వాత ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఈ నాటు వచ్చేసి ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లు ఇటు ఆపోజిట్ సైడు, ఈ 2 వైర్లు ఇటు ఆపోజిట్ సైడు ఈ విధంగా లోపలికి దుర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక నాటు వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడికే స్టాప్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఆపోజిట్ సైడ్
ఈ వైర్లన్నిటిని దుడిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి బాగా బ్యాక్ సైడ్ మనకు పెద్దగానే ఉంటాయి కాబట్టి, ఇట్లా పెద్ద ఉంటాయి కాబట్టి మనకు బిస్కెట్ నాటుకు ఈజీగా వైర్ మొత్తం లోపలికి అనేది వెళ్ళిపోతుంది. మనకంత మామూలు నాట్లకు కష్టపడినంత ఏమీ ఉండదు. ఇదైతే చాలా ఈజీగానే వైర్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా అన్నీ 1 by 1 ఇదే ప్రాసెస్లోనే దుడిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ 2 వైర్లు వచ్చేసి ఇటు సైడ్ వైర్లు పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంకొక నాట్ అల్లుకుంటారేమో అల్లుకోండి. నేనైతే ఇక్కడ దాకానే స్టాప్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి ఇవి ఆపోజిట్ సైడ్ ఈ విధంగా లోపలికి వైర్లలోకి ఇలా లోపలికి అనేది దుడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఇలా ఆపోజిట్ సైడ్ దుడిచేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మీకు మొత్తం ఇలా అన్ని నాట్లన్నీ దుడిచేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వైర్లు మొత్తం లోపలికి దుడిచేసాను. మనకు ఫైనల్గా అయితే బుట్ట ఇలా ఉంది. ఈ హ్యాండ్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. లెంత్ ఎక్కువ ఉండటం వల్ల నేను హ్యాండ్స్ అల్లడం అనేది మీకు చూపించలేదు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఈ హ్యాండిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫుల్ క్లారిటీతో చూపించాను ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.